హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ హోమ్సర్ కదా. సిద్రా అప్లికేషన్లో రీసెంట్లీ మనకు ఒక ఎర్రర్ ప్రాబ్లం అయితే వచ్చింది. అది మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. రెడ్ కలర్లో స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. విల్ బీ బ్యాక్ అని ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ప్రాబ్లం వచ్చేసి మనకు కేవలం ఒక రోజు మాత్రమే ఉంది అనమాట. ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రీఫ్రెష్ చేయగానే మనకు లాగిన్ అనేది అయింది. సక్సెస్ఫుల్గా మైనింగ్ కూడా స్టార్ట్ అయితే అయింది అనమాట. చాలా మందికి ఇక్కడ తెలియట్లేదు. చాలా మంది 4 రోజుల నుంచి నాకు స్క్రీన్ షాట్లు అయితే పెడుతూనే ఉన్నారు. దగ్గర 200 మంది దాకా అయితే పెట్టారనమాట. నేను 3 రోజుల కిందట మా వాట్సాప్ ఛానల్లో క్లియర్గా పెట్టాను. ఈ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అయిందో అప్పుడే నేను పెట్టాను. సో సిద్రా అప్లికేషన్కి సంబంధించి మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి అప్లికేషన్ని రీఫ్రెష్ చేసుకోండి. సో లాగిన్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మీరు మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి అని క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టి సో మ్యాటర్ తెలుగులోనే పెట్టాను. సో అది చూడరు, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వరు. సో పదే మీరు వాట్సాప్లో మాత్రం మెసేజ్లు, వాయిస్ రికార్డులు, స్క్రీన్ షాట్లు అయితే పెడుతూనే ఉంటారు. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క అప్డేట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి అని క్లియర్గా ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అని. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వాట్సాప్ ఛానల్లో ఉన్న అప్డేట్స్ చూడట్లేదు. సో చూడకుండా మీరు డైరెక్ట్గా వచ్చి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే సో నేను ఏమి చేయలేను. సో ఫస్ట్ వాట్సాప్ ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. డైలీ ఒక్కసారి అయినా నా వాట్సాప్ ఛానల్ని చెక్ చేయండి. సో వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలి, వాట్సాప్ ఛానల్లో వచ్చిన అప్డేట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే చేసుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయిన తర్వాత చాలామందికి సో ఇక్కడ చాట్ సెక్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ మాదిరిగా కనిపిస్తుందేమో అనుకుంటున్నారు. సో వాట్సాప్ ఛానల్ అనేది మాకు గ్రూప్ మాదిరిగా చాట్ పేజ్లో మనకు కనిపించదు అనమాట. సో అప్డేట్ పేజ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, వాట్సాప్లో మీకు సో ఇక్కడ చాట్ ఆప్షన్లో కాకుండా మీరు కింద అప్డేట్ మీద క్లిక్ చేయగానే సో మా ఎంఎంజీ డిజిటల్ వాట్సాప్ ఛానల్ అనేది ఇక్కడ పైన కనిపిస్తుంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి రోజు చెక్ చేస్తూ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో అర్థమైందిగా, వాట్సాప్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకు చాలా మందికి తెలియట్లేదు ఇక్కడ. సో చాట్ పేజ్లో మనకు కనిపిస్తుందేమో అనుకుంటున్నారు. చాట్ పేజ్లో మీకు కనిపించదు అనమాట. వాట్సాప్ ఛానల్ గ్రూపు చాట్ పేజ్లో కనిపిస్తుంది. ఛానల్ అనేది మీకు అప్డేట్ పేజ్లో అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సిద్రా లాగిన్ ప్రాబ్లం ఎవరెవరికి విల్ బీ బ్యాక్ అని ఎవరెవరికి రెడ్ కలర్లో అయితే వస్తుంది. ఈ ఎర్రర్ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలి, రీఫ్రెష్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో రీఫ్రెష్ చేసుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. రీఫ్రెష్ అంటే ఏం లేదండి. సో చాలా మందికి ఇలా వస్తుంది కదా, మీకు రెడ్ కలర్లో అయితే వస్తుంది కదా. సిద్రా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో రీఫ్రెష్ అంటే ఏం లేదు. సో జస్ట్ స్క్రీన్ మీద వేలు పెట్టి ఇలా కిందికి ఇలా అంటే సరిపోద్ది. అర్థమైందా? సో వేలుతో ఇలా కిందికి ఇలా అనండి గట్టిగా అంటే సో లోడింగ్ అయ్యి మీకు రిఫ్రెష్ అయితే అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ మీకు కంటిన్యూ విత్ కేవైసీ పోర్ట్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి కూడా మీకు 3-4 రోజులు అయితే అవుతుంది. సో నేను వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను, మీరు చూడలేదు. సో అప్పటి నుంచి చాలామంది స్క్రీన్ షాట్లు పెడుతూనే ఉన్నారు. సో వాట్సాప్ ఛానల్లో మీరు చెక్ చేస్తే కదా మీకు అర్థమైంది, తెలిసేది. సో తెలియకుండా చూడకుండా మీరు నన్ను కేవలం స్క్రీన్ షాట్లు పెడితే 4-5 రోజులు మైనింగ్ మీరు లాస్ అయినట్టే అనమాట. ఇప్పుడు కంటిన్యూ విత్ కేవైసీ పోర్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు, మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కింద కంటిన్యూ మీ పేరు అయితే కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత సో మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, ఇలా సింపుల్ ప్రాసెస్ని కూడా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పను. సో ఒకసారి మీరు ట్రై చేయాలి కదా. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కోసం మీరు స్క్రీన్ షాట్లు పెడితే నేనేం చెప్పను. సో సరే, తెలియని వాళ్ళు పెడుతూ ఉంటారు. పాపం వాళ్ళకు రీఫ్రెష్ అంటే ఏంటో తెలియదు. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా చాలామంది తెలియదు. సో నేను వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను కదా, తెలుగులోనే క్లియర్గా మ్యాటర్ అయితే పెడుతున్నాను. సో జస్ట్ ఇలా రీఫ్రెష్ చేసుకోండి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లాగిన్ అయితే అవుతుంది, మైనింగ్ అనేది చేసుకోండి అని చెప్తున్నాను. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వట్లేదు. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయినా కానీ సో అప్డేట్స్ అనేవి మీరు చెక్ చేయట్లేదు. సో నేనేం చేయను చెప్పండి. సో నేను చెప్పాను కదా, ఇక నుంచి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో ఉన్న అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. సో ఇన్ కేస్ మీరు చూసి కూడా మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్స్, అదే ప్రాబ్లమ్స్ అడిగితే మాత్రం నేను రిప్లై అయితే ఇవ్వను. ఫస్ట్ వాట్సాప్ ఛానల్లో ఉన్న అప్డేట్స్ తెలుసుకోండి. ఆ తర్వాత అర్థం కాకపోతే
సో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఎక్కువ శాతం కాల్స్ చేయవద్దు, కేవలం వాట్సాప్లోనే మీరు మెసేజ్ అయితే చేయండి. వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. ప్రాబ్లమ్కి సంబంధించి ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ అయితే పెట్టి సో అడగండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో సిదరా ఎర్రర్ ప్రాబ్లం సింపుల్ అనమాట. జస్ట్ ఏఎల్ పెట్టి స్క్రీన్ మీద జస్ట్ ఇలా అండండి. సో ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయితే అవుతుంది. కంటిన్యూ కేవైసీ పోర్ట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మీ పేరు అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే సో లాగిన్ అయితే అవుతుంది. మైనింగ్ అనేది చేసుకోండి. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి కూడా మీకు 4 రోజులు అయితే అవుతుంది. ఇప్పటి వరకు చాలామందికి తెలియక అలాగే మైనింగ్ అయితే ఆపేశారు. సో ఇక నుంచి అయినా తెలుసుకొని సో రిఫ్రెష్ చేసుకొని మైనింగ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.